అలాగే ఒక రైతు వ్యవసాయానికి చేరడానికి ఆదాయం బాగుంటే పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి చదువులకి సరిపడా ఆదాయం అంటే వ్యవసాయం హాయిగా ఏరువాక సాగేరో రన్నో చిన్నన్న అనుకుంటూ ఆనందంగా నాగలు తీసుకుని భుజానికి కడతారు. కానీ పంట పండుతుందో లేదో తెలియదు, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు, విత్తనాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ, అన్నీ కల్తీ. ఏమన్నా అంటే మన నాయకులేమో రుణం మాఫీ, గిట్టుబాటు మాఫీ, మొత్తం నీ జీవితంగా మాఫీ. అదే మాఫీయే కదా, ఆత్మహత్య అయితే మొత్తం జీవితంగా మాఫీ, మాకు ఓటేసే అన్ని మాఫీ, ఓటొక్కటే సాఫీ, మిగిలిన మాఫీ అని వాడి జీవితానికి ఏదో బుచ్చగాళ్ళకి ముష్టేసినట్టుగా డబ్బులు ఇస్తున్నారు. కానీ ఆ వ్యవసాయం చేసేటువంటి రైతుకి ఖచ్చితంగా అతని ధర అతను నిర్ణయించుకునే పరిస్థితి కల్పిస్తే రైతులకు ఏ పథకాలు అవసరం లేదండి, రైతే మన అందాన్ని పోషిస్తాడు. ఇవాళ ఆ స్థితి లేదమ్మా. నేను మీకు మొహమాటం లేకుండా చెబుతున్నా. ఒక వ్యాపారస్తుడు వస్తువు ధర ఆయన నిర్ణయిస్తాడు. ఒక బాగా పాఠం చెప్పగలిగిన లెక్చరర్ ఎవరైనా ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఆయన ధర ఆయన నిర్ణయిస్తాడు. ఒక గొప్ప సంగీత విద్వాంసుడు కచేరీ చేయమంటే ఆయన ధర ఆయన నిర్ణయిస్తాడు. నా మటుకు నేను ప్రవచనం చెప్పాలంటే నా ధర నేను నిర్ణయించగలను, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఈ దేశంలో మనందరికీ అన్నం పెట్టే రైతుకి ఆ వ్యవసాయపు ధర నిర్ణయించే అవకాశం లేదండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. అతనికి ఒక్కడికే లేదు అర్హత. అతని ధరలు ఎవరో నిర్ణయిస్తారు. ఆ ఎరువులు ఎక్కడి నుంచో వస్తాయి, ఆ విత్తనాలు ఎక్కడి నుంచో వస్తాయి. మీరు ఇంజనీరింగ్ చేసి దయచేసి ఒక్క ఆత్మహత్యను ఆపగలిగేలా, రైతుల్ని వ్యవసాయం ప్రోత్సహించగలిగేలా మీ టెక్నాలజీ ఉపయోగపడితే రైతులందరి తరఫున చేతులెత్తి దండం పెడుతున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా. రైతుల కోసం